ఉన్నాయా? హాయ్ ఫ్రెండ్స్, మేమైతే మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం ఈరోజు. ఎందుకంటే మా పెళ్ళైన తర్వాత ఫస్ట్ టైం మా అమ్మ వాళ్ళ సైడ్ నుంచి ఒక పెద్ద ఫంక్షన్ ఉంది కాబట్టి, సో ఇంకా అందుకనే నేను రంజిత్ పాప మార్నింగే లేచి రెడీ అయినాం. పాప అయితే కొంచెం సేపు పడుకుంది. ఇంకా పాపని లేపి అత్తమ్మ దగ్గరికి తీసుకెళ్ళి అత్తమ్మ కూడా చెప్పేసి ఇంకా మేము బయలుదేరుదాం. లేస్తలేదు. హలో చింతలిలే అమ్మ, అమ్మమ్మ పోదాం. గుడ్ మార్నింగ్. అమ్మమ్మ పోదామా? ఇప్పుడైతే పాపని తీసుకొని వెళ్ళి అత్తమ్మ కలిసి వస్తాం. నానమ్మకి కలిసి వెళ్దాం, తర్వాత అమ్మమ్మని కలుద్దాం. అత్తమ్మ 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 అమ్మమ్మ ఇంటికి పోతున్నావా? చిట్టమ్మ మన ఎప్పుడెత్తాం? తల్లి చూడే పిల్లకు వచ్చింది. తల్లి కలిసిపోతావా? దిగిపోతావా? మళ్ళీ వస్తా నానమ్మ, అమ్మమ్మని చూసి వస్తాను. అమ్మమ్మని చూసి వస్తావా నువ్వు? నానమ్మని కూడా తీసుకుపోదామా? రమ్మన్ నానమ్మని అక్కడి వాళ్ళకి పాపనే కావాలి, ఇక్కడి వాళ్ళకి పాపనే కావాలి. ఎట్లా మరి అందరికి నువ్వే కావాలంటే? అమ్మమ్మలని తెచ్చి ఇన్నే పెట్టుకో, నానమ్మలని ఇక్కడ పెట్టుకో, అందరిని ఇక్కడనే పెట్టేసుకో, సరేనా? కిచి అదే, వెరీ గుడ్. దా, బస్ లేట్ అవుతుంది, మళ్ళీ పోయేస్తాం అత్తమ్మా. దమ్మా. ఇక అందుకే దూరం మ్యారేజ్ ఎందుకంటే గిందుకే చేసుకోవద్దు. చాలా లాంగ్ ఉన్న వాళ్ళని చేసుకుంటే ఇదే బాధ. ప్రతి పండగకు ఇట్నే పోవాల్సి వస్తుంది. ఇప్పుడు ఫంక్షన్ ఉంది కాబట్టి నాకంటే ట్రావెల్ అంటే ఒక పిచ్చిగా ట్రావెల్ చేయబుద్ధి కాదు ఎక్కువ, కానీ ఇక పెళ్ళి ఉంది కాబట్టి పోవాల్సి వస్తుంది. సంతోషించు, నేను క్రిస్టియన్ అయినా, ఒకవేళ హిందూనైతే నాకు కూడా పండుగలు ఉంటే నాడు మా ఇంటికి పోయి చేసుకుందామని చెప్పి ఊకే దమ్ చేస్తుండే. చేస్తే పోతాం. ఎటు పోతాం? మా ఇంటికి. ఎందుకు పోతాం? దసరాకి ఇప్పుడు కొంతమంది హస్బెండ్లు వాళ్ళ ఇంటి అమ్మగారి ఇంటి దగ్గర కూడా చేయించుకునే వాళ్ళు ఉంటారు. అట్లా ఇక నిన్ను కూడా పట్టుకొని పోతుండే. క్రిస్టియన్ కాబట్టి మా ఇంట్లో ఒక 3 పండుగలు ఉంటాయి అంతే, అంతకుమించి ఎక్కువ ఉండవు. దానికి కూడా అమ్మో ఎంత ట్రావెల్ అవుతుందండి. పోయేదే ఎప్పుడో ఒకసారి. నేనే అదృష్టవంతుని, ఎందుకంటే వీళ్ళ క్రిస్టియన్ కాబట్టి ఎక్కువ పండుగలు ఉన్నాయి. ఏదైనా పెళ్ళికి, పెద్ద పెద్ద ఫంక్షను లేదా క్రిస్మస్, ఇవే. ఇక నిజంగా నేను లక్కీ, ఆలోచిస్తలేను ఎక్కువ. లక్కీ ఆ విషయం మీకు తెలియదు, ఇప్పుడే తెలుసు. ఇక చార్మి అయితే ఫుల్ అంటే ఫుల్ ఖుషి అయింది అనుకో. మేము ఎందుకు వెళ్తున్నామంటే చెప్పు చార్మి, ఎందుకు వెళ్తున్నాం? పెళ్ళికి. మా పిన్ని వాళ్ళ బిడ్డ పెళ్ళి ఉంది. వీళ్ళ అమ్మ వాళ్ళ చెల్లె వాళ్ళ బిడ్డ కజిన్ సిస్టర్ పెళ్ళికి వెళ్తున్నాం. ఇక ఎట్లయినా ఒక రోజు ముందే ఉండాలి, ఎందుకంటే చార్మి పెళ్ళికి కూడా ఒక రోజు ముందే వచ్చింది. వాళ్ళు వచ్చి 3 రోజుల ముందు వచ్చి నా పెళ్ళికి, మా అన్న పెళ్ళికి. అవునా? పాప 21st కి అందరు వచ్చిరు, కుటుంబం అందరూ వచ్చిరు. కానీ మనకి ఇక్కడ కొద్దిగా పనులు ఉంటాయి కాబట్టి ఆ పనులు చూసుకొని మేము కొద్దిగా లేట్ వెళ్తున్నాం. అత్తమ్మ జర ఏమనుకోకు, మీరు 3 రోజుల ముందు వచ్చిరట, మేము 1 రోజు ముందు వస్తున్నామని చెప్పి ఏమనుకోకు, ఓకేనా? ఇక ఇప్పుడు టైం అయితే 11 అవుతుంది. ఇక వెళ్ళేసరికి నైట్ 6, 7, 8 అవుతుంది అనుకుంటా. చూద్దాం, ఇప్పుడైతే వెళ్ళిపోదాం. స్టార్ట్. అన్నీ రెడీ చేసినావా? డన్. అన్నకు బాయ్ చెప్పు పాప. అన్నకు బాయ్ చెప్పు. అన్నకు బాయ్ చెప్పవా? ఇక అన్న స్నానం చేస్తున్నావు. నందన్ బీపోతున్నాం బాయ్. కళ్ళలో పడుతుంది సబ్బు. పన్న దించదు. అడు పోయాం పన్నాడు.
అభినందన్కు 5 సంవత్సరాలు వస్తే అభినందన్ కూడా తీసుకొని పోతాం. ఇప్పుడంటే పాల మీద ఉన్నాడు కాబట్టి అమ్మ అని బెంగా ఉండదు. అప్పుడైతే పర్లేదు, నేను పిన్ని అని తెలుసు కాబట్టి ఊరికొస్తాడు. నేను వస్తా బాయ్ 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 చెప్పు. ఇక ఇప్పటి నుండి మాకు స్టార్ట్ అయ్యా ఖర్చులు. టిఫిన్లు అనుకుంటా, అటు తిరుగుడు ఇటు తిరుగుడు అనుకుంటా ఖర్చులు మొదలవుతాయి ఇక ఇప్పటి నుండి. అయితే ఖర్చులు అన్నాక కావా, అయితే ట్రావెలింగ్ అంటేనే బయట తిండి. బస్ అయితే దొరికింది, బట్ ఏంటంటే మేము రైట్ సైడ్ కూకున్నాం. దానివల్ల ఎండ చాలా అంటే చాలా కొడుతుంది. కానీ మేము ఏం చేసినామంటే ఇది కట్టినాం. ఇది కట్టంగా అందరు విచిత్రంగా చూస్తారు. కానీ ఏంటంటే ఎండ వల్ల పాపకి ఏమన్నా ఎఫెక్ట్ అవుతుంది కావచ్చు, ఎండ అంటే పాపకు మంచిది కాదని చెప్పి కట్టేసిన. ఎవరితో మనకేం పట్టింపు, మన ఆరోగ్యం మనం కాపాడుకోవాలి అంతే. అబ్బా మొత్తానికైతే మా తారింటికి ఏరుకున్నాం. ట్రావెల్ మాత్రం అన్ని రోజుల కన్నా ఇప్పుడు చాలా అంటే చాలా ఇబ్బందిగా అయింది. నిజంగా చాలా ఇబ్బందిగా అయింది. కింద మొత్తం కాయలు కాసినాయి. దానికి ఎట్లుందో నాకు తెలియదు కానీ నాకు మాత్రం ఇబ్బందిగా అయిపోయింది. ఇక రాగానే పాపకు అన్నం తినబెట్టాలని చెప్పి ఇక మనం కొద్దిగా అటు ఇటు ఆగుతాం కానీ చిన్నపిల్లలు మనకు చెప్పారు కదా ఆకలి అవుతుందని, అందుకనే అన్నం తినిపిస్తున్నాం పాపకు. మా పాప చూడరే ఇంటికాడ మాత్రం ఏం పని చేయదు. అమ్మమ్మ వాళ్ళ ఇంటికి రాగానే ఏదో పని చేస్తున్నట్టు అది చేస్తుంది. ఇది చూడు, ఏంది ఇంటికాడ ఏం పని చేయగానే ఇక్కడ చేస్తున్నావా? ఓవర్ యాక్షన్ చేస్తున్నావు బాగా. అది అలా ఎరికిందని ఎడుతుంది చూడండి. అయ్యో అయ్యో అయ్యో, ఏమైంది అత్తలేదా? అయ్యో. ది నెక్స్ట్ డే ఇప్పుడైతే మేము పెళ్ళికి అయితే బయలుదేరాము. పెళ్ళి ఎక్కడ అంటే నల్గొండ డిస్టిక్. పెళ్లి డ్రెస్సులు ఇవే కాదు, బర్త్డేకి కొనుక్కున్నాయి నేను వేసుకుంటా. పాపకు కూడా అదే బర్త్డే సెట్, కానీ చార్మీ కొద్దిగా వేరేది శారీ అన్నట్టు. పెళ్ళి ఈరోజు కాదు, రేపు ఒకరోజు ముందు వెళ్ళాలని చెప్పి ఈరోజు వెళ్తున్నాం. ఇప్పటిదాకా మీకు చూపెట్టింది మా ట్రావెల్ గురించి. అంటే మేము డైరెక్ట్ మా ఇంటి నుండి పెళ్ళికడికి వెళ్ళినామా, లేదా మా అత్తమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ స్టే చేసి వాళ్ళందరినీ తీసుకొని పెళ్ళికి వెళ్ళినామా, ఇదంతా ఏంది ఏం కథ అన్నది ఇప్పటిదాకా ట్రావెల్ ముచ్చట. ఇక ఇప్పటి నుండి పెళ్ళి గురించి, పెళ్ళి ఎట్లా జరగబోతుంది, హల్దీ ఫంక్షన్ రెండు కలిపి చూపిస్తాం. ఓకేనా? మీరు మాత్రం స్కిప్ చేయకండి. ఏమైంది నువ్వు చీర కట్టుకోవాలి, అందరూ సారీ కట్టుకున్నారు, జాకెట్ లేదా? ఒకసారి వెనక తిరిగి ఒకసారి ఒకసారి ఏంది అది వెనక? ఇది మా చెల్లె డ్రెస్. బ్లౌజ్ తెచ్చుకోలేను, ఇక్కడ హల్దీ ఫంక్షన్ అన్నారు కాబట్టి బ్లౌజ్ ని మర్చిపోయాను. అందుకే డ్రెస్ ఏదో ఒకటి దొరికింది కరెక్ట్. అసలు నీకు చెప్పలే ఇట్లా అందరికి శారీ తెచ్చినా అని? అదే కదా, బాయ్స్ కి ఎట్లా ఈ కుర్తలు తెచ్చిరు కానీ గర్ల్స్ కు అది తెచ్చినా అని చెప్పలే కదా. ఏం కదా, ఇది కూడా మంచిగా ఉంది హల్దీ లెక్క. కానీ అందరు చీరలు అయిపోయి నేను ఒక్కదాని డ్రెస్ అయినా మళ్ళీ కామెంట్ చేస్తారు డ్రెస్ తీసుకున్నావు అని. ఏం కాదు, కొద్దిగా మంచిగా ఉంటావు. నా సైజ్ బ్లౌజ్ అందరిని అడిగినా ఎవరి దగ్గర లేవంట. ఇగో మా చెల్లెకు మా వైఫ్ కోనేస్తుంది, కానీ కోనేస్తలే, చేతి మొత్తం ఖరాబ్ చేస్తుంది. అగో పప్పి వచ్చింది. అవు నీ లెక్కన ఉంది, సారీ కట్టుకోలే డ్రెస్. ఒకసారి ఓ మై గాడ్, కాదు పప్పి నీకు ఎట్లా తెలుసా బ్యాంగిల్? నువ్వు అట్లెందుకు పెట్టినావే? ఇది చెప్పి ఒక 50 రూపాయలు తీసుకోవాలా? ఇప్పుడు యూజ్ చేసుకున్నాను. ఏం చేస్తున్నావు అక్క? నా ప్రేమ ఎట్లుంది? ఇది బాగుంది కానీ ఇది ముగిస్తుంది. కొంచెం కఠినమైన ప్రేమ. ఇది నా ప్రేమ అని చెప్పి మా వదినకు రాసుకుంటున్నా. చార్మి ఇది ప్రేమ మంచిది. పన్నంటి మొగడు, ఒక మంచి మొగడు దొరకాలని అందరికి తెలియదు ఏంటంటే నేను ఆల్రెడీ మా వాళ్ళందరికీ ఒక స్నాప్ పెట్టినా, నాకంటే మంచిగా ఎవరు రెడీ కావద్దు అని.
ఎందుకంటే పెళ్లి పిల్ల చెల్లెని నేను. ఏంటిది మాకేంటిది అంటున్నాను. అదే వీడు రాసుకోరా ఇలా ఒక బోర్డు వేసుకుంటా, ఇట్లా పెద్దది వేసుకుంటా, పెళ్లి పిల్ల చెల్లెని నేను రా బాబు, ఎవరు రెడీ కాదు. కట్నాలు రాసే కాడ ఉండు, పెళ్లి పిల్ల చెల్లి అంటారు. ఎందుకంటే మా అన్న పెళ్లికి నేనే రాసిన కట్నాలు. లేకపోతే ఆడ ఒక ముందు ఒకటి చైర్ వేసుకొని టేబుల్ వేసుకొని కూర్చుంటా, ముందు రాసుకుంటా పెళ్లి పిల్ల చెల్లెని నేను. ఎందుకు పెద్ద ఫ్లెక్స్ చేసి ఫంక్షన్ హాల్ ముంగడ పెడితే అయిపోయి. అందుకే నా పేరు నా ఫోటో కూడా ఎక్కించా. ఓన్లీ మా మమ్మీ డాడీ కాదు, దాని మాటలు కూడా నిద్రస్తూ నేనేమో పడుకున్నా, అత్తమ్మ వచ్చి ఫోటోలు దిగుద్దా అంటుంది. మెల్ల మెల్ల పిన్ని అంతే ఉంటుంది పెళ్లి కూతురు అమ్మ డాడీ అంతే. తెల్లనే ఉన్నా, చాలా తెల్ల ఉన్నా. నన్ను కూడా మొత్తం పూసేస్తారు. ఏమైంది జల్లి వచ్చినావు? ఆడందరూ నీళ్ళతో ఆడుతున్నారు, నీళ్ళతో ఆడుతున్నారు, మళ్ళీ సరదా అవుతుంది అదొక బాధ అని చెప్పి జల్దీ జల్దీ వచ్చేసినాం. ఇంకా తడిచే ఉన్నా. ముఖం కడుక్కున్నావా? పాప అన్నదిగా ఏనేవండు సరేనా? పాప నా మూలకేయో. నువ్వు మా అన్న బయట అక్కడ దోమలలో వండు. దోమలే చలికాలం కదా, దోమలు ఉండేలే. సరేనా, బాయ్. ఏం చేస్తున్నావు? ఆడుకుంటున్నావా? ఒక్క దగ్గర అసలు ఉంటలేదు, మొత్తం ఫంక్షన్ హాల్ అంతా తిరుగుతుంది. మా పాప అట్లా తిరుగుతూ ఉంటే పాపం మా తమ్ముడేమో మా పాప చుట్టూ తిరుగుతున్నాడు పట్టుకోవడానికి. గుర్తుకొస్తున్నాయా? ఇంకా ఇదైతే మా చెల్లి పెళ్ళి అయితే ఇట్లా జరిగిపోయింది. అందరినీ పరిచయం చేయలేకపోయినా, ఎందుకంటే ఎవరు బిజీలో వాళ్ళే ఉన్నారు. హల్దీ ఫంక్షన్ అయితే లేట్ అయింది, దానివల్ల ఎవరికి నిద్రలు లేవు. మార్నింగ్ ఎప్పుడు వండుకున్నాం మనం? 5కి వండుకొని మళ్ళీ 7కే లేచి మళ్ళీ రెడీ మళ్ళీ తిరిగే దాని వల్ల ఎవరిని అయితే పరిచయం చేయలేదు. అంటే తొందరగా అయిపోయింది ఫంక్షన్ అంతా. తొందరగా అయిపోయినా కానీ మంచిగా అయింది. ఫంక్షన్కి అయితే ఏం లోటు లేదు, అన్ని విధాలుగా గొడవ లేకుండా ఏం లేకుండా అన్ని విధాలుగా మంచిగా అయిపోయింది. ఇది అయితే ఎవరిని పరిచయం చేయలేకపోయింది, ఎందుకంటే ఎవరు బిజీగా వాళ్ళే ఉన్నారు. అండ్ ఇంకొకటి ఏంటంటే మీకు ఒక డౌట్ రావచ్చు, మరి వాళ్ళేంది చార్మి క్రిస్టియన్ కదా, వాళ్ళ ఫ్యామిలీ క్రిస్టియన్ కదా, హిందూ పెళ్ళి జరుగుతుంది ఏంటంటే వీళ్ళ నాన్న ఫ్యామిలీ వాళ్ళ కొద్దిమంది క్రిస్టియన్ ఉన్నారు, కొద్దిమంది హిందూస్ ఉన్నారు. కానీ వీళ్ళ
మదర్ మా నాన్న ఫ్యామిలీ మొత్తం క్రిస్టియన్, మా అమ్మ ఫ్యామిలీ హిందూ అన్నట్టు. హిందూస్. ఇంకా డాడీని చేసుకోవడం వల్ల మా అమ్మ హిందూలోకి వచ్చేసింది, సారీ క్రిస్టియన్లోకి వచ్చేసింది. నేను ఈయన చేసుకోవడం వల్ల ఇటు వచ్చేసిన. అట్లా దింపేసింది అన్నాడు దేవుడు. కానీ నా జీవితం ఏందో కానీ పెళ్ళైన నుండి మొత్తం పాపను పట్టుకున్నట్లనే అయిపోతుంది. ఏందో మరి పాప నిజంగా ఇట్లా ట్రావెల్ టైంలో ఉన్నప్పుడు ఇంటి దగ్గర ఉన్నప్పుడు నా దగ్గర ఉంటుంది, ట్రావెల్ టైం ఉన్నప్పుడు ఇక రంజిత్ దగ్గర. అది నీ అదృష్టం అనుకోవాలి, ఏం చెప్తావు మరి. నా దగ్గర ఉండదు, రంజిత్ దగ్గరనే ఉంటా అంటది. నా జీవితం మొత్తం పెళ్ళి కాకముందు ఎంజాయ్మెంట్తో ఉండే, ఇప్పుడు ఏంటంటే పాపను పట్టుకుంటా, అది కూడా ఒక ఎంజాయ్మెంట్ అనుకోవాలి. ఎందుకంటే ఇది ఎంజాయ్ చేస్తే నేను కూడా ఎంజాయ్ చేసినట్టే, నేనేమి ఇబ్బంది ఫీల్ అవుతలేను. పాపను చూసుకున్నాడు కూడా ఒక అదృష్టమే, ఆడపిల్ల కాబట్టి మహాలక్ష్మి. ఆ తల్లిని ఎంత చూసుకుంటే నాకు అంత లక్ష్మి వస్తుంది కదా. అంతే అంతే. అండ్ ఇంకొకటి ఏంటంటే జర సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే మనం 1 lakh దగ్గర ఉన్నాం. ఇంకొక 20-25K అయితే మనం 1 lakh కొట్టేస్తాం. చాలా అంటే కేక్ కట్ చేసుకుంటాం, కేక్ తింటాం. చాలా అంటే చాలా రోజులు అవుతుంది. మాకు కూడా కొద్ది ఆశ ఉంటుంది కదా, 1 lakh అయితే కొద్ది సెలబ్రేటింగ్ చేసుకోవచ్చు, కొద్ది హ్యాపీనెస్ అనిపిస్తుంది, ఒక సిల్వర్ ప్లే బటన్ వస్తుందని చెప్పి. దానికన్నా మీరు సబ్స్క్రైబ్ చేయండి, ఓకేనా. ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్ చేయండి, మేము అలాంటివి తీయడానికి ట్రై చేస్తాం. సరే మరి, బాయ్.